ప్రేమలో దాగిన రహస్యం ఎపిసోడ్ 9 నక్షత్ర వరుణ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. అసలు నన్ను టచ్ చేసే రైట్స్ మీకు ఎవరిచ్చారు అని నక్షత్ర చాలా కోపంగా వరుణ్ని అడుగుతుంది. నక్షత్ర ఫేస్లో కనిపిస్తున్న కోపం చూడగానే వరుణ్ బాబు కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఎంత ధైర్యం నీకు? ఎన్నిసార్లు చెప్పినా ప్రతిసారి ఇంతే పొగరుగా మాట్లాడుతున్నావు. అసలు ఏం చూసుకున్నా ముందు ఎగురుతున్నావు? ఒక్క ప్రియా ఫ్రెండ్వి అని నీ విషయంలో ప్రతిసారి తగ్గుతూ వస్తున్నాను. ఈ వరుణ్ దేవ్ ఇప్పటి వరకు ఎవరి ముందు తగ్గలేదు. ఎప్పుడూ కూడా ఎవరితోటి మిస్బిహేవ్ చేయలేదు. అసలు నా అపాయింట్మెంట్ గురించి ఎంతమంది ఎన్ని నెలలు వెయిట్ చేస్తారో నీకు తెలుసా అని వరుణ్ చాలా కోపంగా అడుగుతుంటే, నాకెందుకు తెలుస్తుంది? నేనేమైనా మీ కంపెనీలో వర్క్ చేస్తున్నానా ఏంటి? లేకపోతే మీరేమన్నా నా రిలేటివా ఏంటి? లేకపోతే చిన్నప్పటి నుండి నేను మీ దగ్గర పెరిగానా ఏంటి? ప్రతిసారి నా గురించి నీకు తెలుసా నీకు తెలుసా అని అడుగుతున్నారు. నాకు డౌట్గా ఉంది. అసలు మీ గురించి మీకు తెలుసా? ముందు మీ గురించి మీకు తెలిస్తే ఎదుటి వాళ్ళని ఎందుకు అడుగుతారు? ఫస్ట్ మీ గురించి, మీరు చేసే పనుల గురించి తెలుసుకోండి అని నక్షత్ర కోపంగా మాట్లాడుతుంటే వరుణ్ గట్టిగా తన చేతి పిడికిలి బిగించి ఇద్దరి మధ్య ఉన్న కొంచెం గ్యాప్ కూడా క్లోజ్ చేస్తాడు. అంటే వరుణ్ కోపం అనేది అంత హై రేంజ్లోకి వెళ్ళింది కాబట్టి. ఇంతకీ ఏం జరిగిందంటే, నక్షత్ర మాటలకి వరుణ్ ఒక్కసారిగా నక్షత్ర చుట్టూ ఉన్న చేతిని వదలగానే నక్షత్ర హమ్మయ్య అని అనుకుంటూ వరుణ్ నుండి ఒక అడుగు వెనక్కి వేయగానే ఇంతలో వరుణ్ నక్షత్ర చుట్టూ తన చేతిని వేసి ఫోర్స్గా తన మీదకి లాక్కునేసరికి నక్షత్ర అంతే స్పీడ్గా మ్యాగ్నెట్ లాగా వెళ్ళి వరుణ్కి అతుక్కుంటుంది. నక్షత్ర అంత స్పీడ్గా తనకి టచ్ అవగానే వరుణ్ వెంటనే తన ఫేస్ని కోపంగా పక్కకు తిప్పుకుంటాడు. కానీ నక్షత్ర మాత్రం ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాదు. తర్వాత నక్షత్ర కిందకి చూసేసరికి వరుణ్కి తనకి గాలి కూడా వెళ్ళనంత దూరం దగ్గరగా ఉండటం చూడగానే నక్షత్ర ఫేస్ అనేది ఒక్కసారిగా ఎర్రగా మారిపోతుంది కోపంతో. ఏం చేస్తున్నారు మీరు అని నక్షత్ర గట్టిగా అరుస్తూ వరుణ్ నుండి దూరం జరగాలని ప్రయత్నిస్తున్నా కూడా నక్షత్ర వరుణ్ నుండి కొంచెం కూడా దూరం జరగలేకపోతుంది. అసలు వరుణ్ బాడీ తనకి టచ్ అవుతుంటే నక్షత్రకి చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇదేనా ఇందాక మీరు చెప్పిన క్యారెక్టర్ అని నక్షత్ర కోపంగా అంటుంటే వరుణ్ కూడా అంతే సీరియస్గా నక్షత్ర వైపు తిరిగి నక్షత్ర ఫేస్కి తన ఫేస్ని దగ్గరగా తీసుకుని వెళ్ళేసరికి నక్షత్ర భయంగా తన తలని వెనక్కి పెడుతుంటే వరుణ్ ఇంకొక చేతితో నక్షత్ర తలని వెనుక నుండి గట్టిగా పట్టుకుంటాడు. వరుణ్ దేవ్ అంటే ఏంటో నీకు తెలియాలి కదా. ఇందాకన్నావు కదా, నేనేమన్నా నీ ఎంప్లాయీనా లేకపోతే నీ రిలేటివ్నా? ఇంకా ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగావు కదా. మరి ఈ వరుణ్ అంటే ఏంటో నీకు పూర్తిగా తెలియాలి కదా అని వరుణ్ కోపంగా మాట్లాడుతుంటే కనిపిస్తుంది మీ క్యారెక్టర్ ఏంటో అని నక్షత్ర ఇంకా కోపంగా అంటూ నన్ను వదలండి అని చాలా చిరాకుగా అనగానే ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చింది అంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంకొక స్టెప్ ముందుకు వేస్తాను, మళ్ళీ లైఫ్లో మర్చిపోలేవు అని వరుణ్ అనగానే వరుణ్ ఏం మాట్లాడుతున్నాడో తనకు అర్థమవుతుంటే నక్షత్ర వెంటనే తన పెదవులపై తన రెండు చేతులని గట్టిగా అడ్డు పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి వరుణ్ వైపు చూస్తుంది. నక్షత్ర అంత భయపడడం, తను అన్న మాటలకి నక్షత్ర చేసిన పనికి నెమ్మదిగా నక్షత్ర అంటే ఏంటో వరుణ్కి అర్థమవుతున్నా తన ఈగో వలన ఆ టైంలో వరుణ్ అవేమీ ఆలోచించడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, ముందు నన్ను వదలండి అని నక్షత్ర భయంగా వరుణ్ హార్ట్పై తన రెండు చేతులను పెట్టి తన వెనక్కి జరగాలని అనుకునేలోపు
వరుణ్ ఇంకా కోపంగా నక్షత్ర వైపు చూస్తూ, నువ్వు నా హార్ట్పై చెయ్యి వేయడం ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని వరుణ్ కోపంగా అడిగేసరికి, మీరు మీ లిమిట్ని క్రాస్ చేస్తున్నప్పుడు నేను కూడా క్రాస్ చేస్తే తప్పేముంది? అయినా నేను నా ఆత్మరక్షణ కోసం మీ నుండి దూరం జరుగుతున్నాను, అంతే తప్ప నేనేమి మీతో రాంగ్గా ప్రవర్తించడం లేదు. మీరే నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని నక్షత్ర వరుణ్ గుండెలపై తన 2 చేతులను పెట్టి వెనక్కి జరుగుదామని అనుకున్నా కూడా తన ప్రయత్నం వ్యర్థమే అవుతుంది. ఇంత జరిగినా కూడా నువ్వు నాతో ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను నిన్ను అస్సలు వదలను. ఎప్పటికీ నన్ను విడిపించుకుని నా నుండి దూరం జరుగుతావో నేను చూస్తాను. ముందే చెప్తున్నాను, నా అంతటా నేను వదలను. ఈ వరుణ్ దేవ్ అంటే ఏంటో నీకు ఇంకా తెలియాలి అని వరుణ్ చాలా సీరియస్గా మాట్లాడుతూ నక్షత్ర తలపై ఉన్న తన చేతిని తీసి తన బ్లూటూత్ని ఆన్ చేస్తాడు. రాక్షసుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు కనీసం ప్రియ దగ్గరికి వస్తున్నా కూడా తనని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టచ్ చేయలేదు. నన్ను మాత్రం వీడేదో నేను వీడు సొంతం అయినట్టు నాతో ఇష్టం వచ్చినట్టు ప్రతిసారి ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు ఏకంగా అని నక్షత్ర ఒక క్షణం తన తలని కిందకు వంచి వెంటనే తన కళ్ళని గట్టిగా క్లోజ్ చేసేస్తుంది. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. ఎంత గట్టిగా పట్టుకున్నాడు. అసలు వీడు మనిషేనా లేకపోతే మనిషి రూపంలో ఉన్న రోబోనా? ఇంత ఐరన్ రాట్లాగా ఉన్నాయేంటి వీడి చేతులు విరిగిపోను అని నక్షత్ర మనసులో వరుణ్ణి పిచ్చి తిట్టుకుంటూ వరుణ్ నుండి విడిపించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. వరుణ్ అయితే మాత్రం అసలు తను ఒక అమ్మాయిని పట్టుకున్నాడని కానీ ఆ అమ్మాయికి తనకి అంత దగ్గరగా ఉంది అనే ధ్యాస కానీ తనలో కొంచెం కూడా లేదు. తమ బిజినెస్ విషయాల గురించి అమెరికాలో ఉన్న తన పిఏతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ నేనేమో చచ్చిపోతుంటే వీడి బిజినెస్ కావాల్సి వచ్చింది. అసలు యుద్ధంలో కూడా ఎవరు ఇంత పోరాటం చేయలేరేమో. ఇలాంటి వాడు నాకే తగిలాడేంటి? మానవ రూపంలో ఉన్న రాక్షసుడు వీడు. బాబోయ్, వీడి బాడీ ఏంటి ఏదో ఐరన్ రాడ్ని పట్టుకున్నట్టుంది. త్వరగా వీడి నుండి విముక్తి కలిగించు దేవుడా అని నక్షత్ర మనసులో అనుకుంటూ వరుణ్ నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వరుణ్ ఒక పక్క నక్షత్రాన్ని గమనిస్తూనే మరో పక్క తన ఫోన్లో బిజీ అయిపోతాడు. అప్పటికే వరుణ్ నక్షత్రాన్ని పట్టుకుని 15 నిమిషాలు దాటుతుంది. వరుణ్ తన ఫోన్ కట్ చేసి ఒక క్షణం నక్షత్ర వైపు చూస్తాడు. ఇంకా నక్షత్ర తన నుండి ఇంచు కూడా కదలకపోవడం వరుణ్ ఈగోని సాటిస్ఫై చేస్తున్నట్టు అనిపిస్తుంటే, లేకపోతే నాతోనే అంత పొగరుగా మాట్లాడతావా? ఇప్పుడు ఈ వరుణ్ దేవ్ అంటే ఏంటో నీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అని వరుణ్ మనసులో కోపంగా అనుకుంటూ అక్కడ నక్షత్ర ఉంది అనే విషయమే మర్చిపోయి ఒక చేత్తో మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. ఇంకా నక్షత్రకి క్షణక్షణానికి ఓపిక నశించిపోతూ ఉంటుంది. అసలే మార్నింగ్ నుండి తను లంచ్ డిన్నర్ చేయలేదు, కనీసం వాటర్ కూడా తాగలేదు. దానికి తోడు వరుణ్ చేసిన పనికి తనకి అయిన గాయం మరో పక్క. ఇప్పుడు తనకి కొంచెం కూడా గాలి తగలకుండా వరుణ్ తనకి అడ్డంగా ఉండటం అన్నీ కూడా నక్షత్ర బలాన్ని తగ్గిస్తూ వస్తుంటే నక్షత్రకి ఇంకా పూర్తిగా ఓపిక నశించిపోతుంది. అప్పటికే నైటు 12 దాటుతుంది. ఒక క్షణం నక్షత్ర నెమ్మదిగా తల పైకెత్తి వరుణ్ వైపు చూస్తుంది. అప్పటికి తన కళ్ళు మసకబారుతూ ఉంటాయి. వరుణ్ మాత్రం తనని పట్టించుకోకుండా మొబైల్ చూసుకుంటూ ఉండటం చూసి తనకి కోపం వస్తున్నా కూడా ఆ కోపం కూడా ప్రదర్శించే పరిస్థితుల్లో లేదు నక్షత్ర. వరుణ్ణి చూస్తున్న కొద్దీ తన కళ్ళు ఇంకా మసగా కనిపిస్తూ పూర్తిగా తన కళ్ళ ముందు చీకటి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంటే నక్షత్ర ఒక్కసారిగా అలాగే వరుణ్ హృదయంపై పడిపోతుంది. సడన్గా నక్షత్ర హెడ్ తనపై పడేసరికి వరుణ్ కిందకి చూడగానే
నక్షత్ర తన గుండెలపై పడటం చూడగానే వరుణ్ చాలా కోపంగా నక్షత్ర వైపు చూస్తాడు. నాపైన పడతావా అని వరుణ్ చాలా కోపంగా అడుగుతుంటే నక్షత్ర నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అసలు నిన్ను అని వరుణ్ మాట కంప్లీట్ అవ్వకముందే తను నక్షత్ర ఉన్న పొజిషన్ చూడగానే ఒక క్షణం షాక్ అవుతాడు. అప్పటి వరకు తను ఏం చేశాడో గుర్తుకు వచ్చి వెంటనే నక్షత్ర చుట్టూ ఉన్న తన చేతిని తీసేస్తాడు. కానీ నక్షత్ర స్పృహలో లేదు కాబట్టి తను పడిపోతుంటే వెంటనే వరుణ్ రియాక్ట్ అయ్యి నక్షత్ర చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఛా, అసలు కోపంలో ఏం చేస్తున్నానో కూడా అర్థం కావడం లేదు. నేను ఒక అమ్మాయితో ఇలా ప్రవర్తించడం ఏంటి? ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా నా దగ్గరికి రానివ్వలేదు. అలాంటిది ఈ అమ్మాయిని ఇంత దగ్గరగా ఇంతసేపు అని వరుణ్ తన చేతి వేళ్లతో తన నుదుటిపై చిన్నగా రబ్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ఇంతకీ నిజంగానే స్పృహ కోల్పోయిందా, లేకపోతే కావాలని నాటకం ఆడుతుందా అని వరుణ్ చాలా కోపంగా నక్షత్ర వైపు చూస్తూ తనని నెమ్మదిగా లేపి నుంచోబెడతాడు. కానీ నక్షత్ర పడిపోతుంటే ఇంకా తప్పని పరిస్థితిలో నక్షత్ర చుట్టూ మళ్ళీ చేతిని వేయాల్సి వస్తుంది వరుణ్కి. హలో, ఆడిన నాటకాలు చాలు. నా నుండి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నావని అర్థమైంది. నీ నాటకాలు ఆపి కళ్ళు తెరువు. ఇప్పటికైనా ఈ వరుణ్ అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటే సంతోషం, లేకపోతే అనవసరంగా నా చేతిలో బలవుతావు అని వరుణ్ కోపంగా అంటున్నా కూడా నక్షత్ర ఏమీ మాట్లాడకపోయేసరికి వరుణ్లో అనుమానం మొదలవుతుంది. నిజంగానే స్పృహ కోల్పోయిందా ఈ అమ్మాయి అని వరుణ్ ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వరుణ్కి గుర్తుకొస్తుంది నక్షత్ర ఆఫ్టర్నూన్, ఈవినింగ్, లంచ్, డిన్నర్ స్కిప్ చేయడం. ఇప్పుడేంటి, ఈ మేడం గారిని నేను కిందకి తీసుకుని వెళ్ళాలా? అస్సలు కుదరదు. ఇప్పటి వరకు ఈ వరుణ్ దేవ్ ఏ అమ్మాయిని కూడా లిఫ్ట్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయిని నేను ఎత్తుకోవాలా? నెవర్, అది ఎప్పటికీ జరగని పని అని వరుణ్ నక్షత్ర షోల్డర్స్ పట్టుకుని పక్కనే ఉన్న గోడ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ తనని కూర్చోబెడతాడు. ఇక్కడే ఉండు, అనవసరంగా నా ఇగోని రెచ్చగొట్టావు. నీకు ఇలాగే ఉండాలి అని వరుణ్ చిరాకుగా కిందకి వెళ్ళిపోతాడు. నక్షత్ర అలాగే గోడకు జారపడి పడిపోయి ఉంటుంది. ఎందుకంటే తను నిజంగానే స్పృహలో లేదు కాబట్టి. వరుణ్ తన రూమ్లోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి బెడ్పై పడుకుంటాడు. 10 మినిట్స్ అవుతున్నా కూడా వరుణ్కి అసలు నిద్ర పట్టదు. తనకి ప్రతి క్షణం నక్షత్ర గుర్తుకు వస్తుంటే వరుణ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇంకా వరుణ్ లేచి లైట్ ఆన్ చేసి తన ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. వర్క్లో మునిగిపోతే తనకేమీ గుర్తుండదు కాబట్టి. కానీ వరుణ్ వర్క్ చేస్తున్నా కూడా నక్షత్రని టెర్రస్ పైన ఒంటరిగా వదిలి రావడం తనకి ఒక క్షణం తనపైనే కోపం వస్తుంటే వరుణ్ చాలా కోపంగా తన ల్యాప్టాప్ని గట్టిగా క్లోజ్ చేస్తాడు. అసలేమైంది నాకు? నేను ఒక అమ్మాయి గురించి ఆలోచించడం, అది కూడా ఈ అమ్మాయి గురించి. అనవసరంగా ఈ అమ్మాయి ప్రియా ఫ్రెండ్ అయింది, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో బయటికి గెంటేసేవాడిని అని వరుణ్ చిరాకుగా అనుకుంటూ తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయినా కూడా వరుణ్కి నిద్ర పట్టదు. మొత్తానికి అనుకున్నది సాధించింది. ఇప్పుడు ఈ అమ్మాయిని నేను ఎత్తుకుని కిందకి తీసుకుని రావాలా? లేదు అని వరుణ్ అనుకుంటూ ఉండగా ఇంతలో తనకి ప్రియా గుర్తుకొస్తుంది. అనవసరంగా మార్నింగు ప్రియా లేచి ఆ అమ్మాయి గురించి వెతికితే ఆ అమ్మాయి స్పృహలో లేకుండా టెర్రస్ పైన కనిపిస్తే ప్రియా కంగారు పడుతుంది. ఇప్పుడు ప్రియా కోసమైనా తనని కిందకి తీసుకుని రావాలి. అసలు ఈరోజు ఆ మేడం గారు చాలా డల్గా ఉన్నారు అని ప్రియా చాలా బాధపడింది. అనవసరంగా నాతో పెట్టుకుంది అని వరుణ్ చిరాకుగా అనుకుంటూ ఇంకా అక్కడి నుండి మళ్ళీ టెర్రస్ పైకి వెళ్తాడు. తను వెళ్ళేటప్పుడు నక్షత్రాన్ని ఏ పొజిషన్లో కూర్చోబెట్టాడో ఇప్పుడు కూడా నక్షత్ర అలాగే కూర్చుని ఉండటం చూసి వరుణ్ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి నక్షత్ర ఫేస్పై చిన్నగా చిలకరిస్తాడు. వరుణ్కి చాలా కోపం వస్తున్నా కూడా నక్షత్రకి మెలకువ రాదు.
వరుణ్ ఒక క్షణం బాటిల్ మొత్తం నక్షత్ర తలపై వరకు తీసుకుని వెళ్ళి మార్నింగ్ జరిగింది గుర్తుకొచ్చి ఇంక తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. మళ్ళీ వరుణ్ నక్షత్ర ఫేస్పై కొన్నిసార్లు వాటర్ కొడుతుంటే నక్షత్ర నెమ్మదిగా కళ్ళు తెరవగానే వరుణ్ కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతూ హలో అని నక్షత్ర చెంపపై చిన్నగా తడుతుంటే నక్షత్ర మళ్ళీ తన కళ్ళని క్లోజ్ చేసేస్తుంది. చా, మళ్ళీ స్ప్రో కోల్పోయిందిగా, నా ప్రాణం తీయడానికి వచ్చినట్టుంది ఈ అమ్మాయి నా లైఫ్లోకి అని వరుణ్ చిరాకుగా అనుకుంటూ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని స్పీడుగా కోపంగా పక్కకు విసిరేస్తాడు. ఇంకా తప్పని పరిస్థితిలో నక్షత్రాన్ని నెమ్మదిగా ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. వరుణ్ ఒక క్షణం నక్షత్ర వైపు చూస్తాడు. తన ఫేస్ బాగా ఏడ్చినట్టు అనిపిస్తుంటే ఇంకా వరుణ్ నక్షత్ర రూమ్లో ఉన్న లైట్ ఆఫ్ చేసి డోర్ దగ్గరికి వేసేసి అప్పుడు తన రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. ఇంక మార్నింగ్ అవుతుండగా నక్షత్ర నిద్దట్లో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. మొదట తను ఎక్కడ ఉందో నక్షత్రకి కొంచెం కూడా అర్థం కాదు. తర్వాత చుట్టూ చూడగా తన రూమ్లో ఉంది అని అర్థమవుతుంటే ఇదేంటి, నేను టెర్రస్ పైకి వెళ్ళాను కదా, రూమ్లోకి ఎప్పుడొచ్చాను అని నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు నక్షత్రకి గుర్తుకొస్తుంది తను వరుణ్తో గొడవ పడడం, తర్వాత తను స్పృహ కోల్పోవడం. అంటే ఆ రాక్షసుడు నన్ను ఈ రూమ్లోకి తీసుకుని వచ్చాడా అని నక్షత్ర భయంగా వెంటనే బెడ్ పై నుండి లేచి తనని తాను ఒకసారి చూసుకుంటుంది. అమ్మో, నైటు వీడి బిహేవియర్ చాలా తేడాగా ఉంది, నన్ను కానీ ఏమీ చేయలేదు కదా అని నక్షత్ర తనని తాను చూసుకోగా తన డ్రెస్సు అన్నీ కరెక్ట్గా ఉండటం చూసి అప్పుడు నక్షత్ర రిలీఫ్గా ఫీల్ అవుతుంది. అమ్మో, ఈ రాక్షసుడితో కొంచెం జాగ్రత్తగా ఉండే నక్షత్ర, వీడు ఎప్పుడు ఏం చేస్తాడో, వీడి బిహేవియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా మనకి అస్సలు తెలియడం లేదు. నాకు జాగ్రత్తగా నక్షత్ర అని తనని తాను మోటివేట్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది. నిన్నంతా కూడా నక్షత్ర ఏమీ తినకపోవడం వల్ల ఇంకా తను హాల్లోకి వస్తుంది. హాల్లో ప్రియా కూర్చుని ఉంటుంది. వరుణ్ ఇంకా రూమ్లోనే ఉంటాడు. ప్రియా ఫేస్ డల్గా ఉండటం చూసి తన పక్కన కూర్చుని ఏమైంది, ఎందుకలా ఉన్నావని నక్షత్ర అర్థం కాక అడుగుతుంటే వరుణ్కి నాపై కొంచెం కూడా కోపం పోవడం లేదు. నక్షత్ర ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. కనీసం తనని టచ్ కూడా చేయనివ్వడం లేదు. ఒక్కసారి కూడా నా దగ్గరికి రావడం లేదు. తన బిహేవియర్ నాకేమీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు తను నాతో క్లోజ్గా ఉండేవాడు, అలా అని ఏ రోజు కూడా తన లిమిట్ని క్రాస్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రతిసారి నన్ను కేర్ చేస్తున్నాడు కానీ అసలు దగ్గరికి రానివ్వడం లేదు అని ప్రియా బాధగా అంటుంటే నక్షత్రకి మాత్రం నిన్న నైటు వరుణ్ తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకొస్తుంది. వాడి గురించి ఎంత ఆలోచిస్తున్నావో, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వరుణ్ వస్తాడు. వరుణ్ని చూడగానే ప్రియా చిన్నగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ వరుణ్ అని అంటుంటే గుడ్ మార్నింగ్ ప్రియా అని వరుణ్ వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. టిఫిన్ చేద్దామా వరుణ్, నేను వెళ్ళి అన్నీ రెడీ చేస్తాను అని ప్రియా అక్కడి నుండి స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. నక్షత్ర కోపంగా వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన వర్క్లో తను ఉంటాడు. నక్షత్ర అసలు వరుణ్ తనని ఎలా రూమ్లోకి తీసుకుని వచ్చాడో అడుగుదామని వరుణ్ వైపుకి ఒక అడుగు వేసేసరికి ఇంతలో ప్రియా రావడం చూసి మౌనంగా ఉండిపోతుంది. ముగ్గురు కూడా సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. ప్రియా నాకు బయట వర్క్ ఉంది, నేను రావడానికి ఆఫ్టర్నూన్ అవుతుంది అని వరుణ్ చెప్పగానే నేను కూడా టెంపుల్కి వెళ్తున్నాను వరుణ్ అని చెప్పి నీకు నాపై కోపం పోవాలి అని ప్రియా మనసులో అనుకుంటూ ఉండగా అవునా సరే నేను డ్రైవర్ని రెడీగా ఉండమని చెప్తానని చెప్పగానే థ్యాంక్ యూ అని ప్రియా చిన్నగా నవ్వుతుంది. నువ్వు కూడా నాతో పాటు టెంపుల్కి రా నక్షత్ర, ఇద్దరం కలిసి వెళ్దాము అని అనగానే నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇప్పుడు నేను ప్రియాతో వెళ్తే లేదు లేదు
అద్దెకి అమౌంట్ పంపించాలి కదా. ఇప్పటికీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే మాత్రం చెయ్యాలి అని నక్షత్ర మనసులో అనుకుంటూ, లేదు ప్రియా, నాకు వేరే వర్క్ ఉంది, ఏమీ అనుకోకు అని అనగానే వరుణ్ ఒక క్షణం నక్షత్ర వైపు చూస్తాడు. ఇక్కడ నీకు వర్కా? అసలు నీకు ఇక్కడ ఎవరు తెలియరు కదా అని ప్రియా అర్థం కాక అడుగుతుంటే, ఏంటి అమ్మాయి మళ్ళీ నన్ను ఫాలో చేయడానికి ప్లాన్ వేసిందా ఏంటి అని వరుణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అలాంటిదేమీ లేదు. మొన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళు కాల్ చేశారు. ఒకసారి ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను, నువ్వు టెంపుల్కి వెళ్ళు అని నక్షత్ర చెప్పగానే, సరే నక్షత్ర, ఇంక నేను స్టార్ట్ అవుతున్నాను అని ప్రియ అక్కడుండి వరుణ్కి చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. వరుణ్ ఒక క్షణం నక్షత్ర వైపు చూసి తను కూడా బయటికి వెళ్ళాలి కాబట్టి అక్కడి నుండి ప్రియ వెనుక వెళ్తాడు. ప్రియని జాగ్రత్తగా తీసుకుని రమ్మని డ్రైవర్కి చెప్తాడు. అలాగే ప్రియకి తెలియకుండా తన వెనుక సెక్యూరిటీని పెడతాడు. ఇంకా ప్రియ కారు వెళ్ళిన తర్వాత తన అసిస్టెంట్ వైపు చూస్తూ, కారు స్టార్ట్ చేయి, మనం బయటికి వెళ్ళాలి అని కార్ డోర్ ఓపెన్ చేస్తుండగా వరుణ్లో అనుమానం మొదలవుతుంది. ఎవరో పరిచయం లేని వాళ్ళని కలవడానికి ఈ అమ్మాయి వెళ్తుందా? లేదు, ఏదో జరుగుతుంది, మళ్ళీ నన్ను కానీ ఫాలో అవుతుందా ఏంటి అని వరుణ్ ఒకసారి చుట్టూ చూస్తాడు. కానీ నక్షత్ర బయటికి వచ్చినట్టు కనిపించకపోయేసరికి ఇంక వరుణ్ నెమ్మదిగా లోపలికి వెళ్ళి చూసేసరికి నక్షత్ర సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటుంది. నక్షత్ర కంట్ల నుండి నీళ్లు తన చెంపల మీదుగా జారిపోతూ ఉంటే నక్షత్రాన్ని అలా చూసిన వరుణ్ అడుగు అక్కడే ఆగిపోతుంది. బాబుకి అసలు ఫీలింగ్స్ కలగడం లేదు. తర్వాత ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. ముందు ఎపిసోడ్స్ ఇంకా చాలా బాగుంటాయి. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎందులో షేర్ చేసినా పర్వాలేదు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ.